నమస్తే, నేను లక్ష్మి. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. కరోనా ప్రాణాలను తోడేస్తుంటే బ్లాక్ ఫంగస్ బతుకుపై ఆశ లేకుండా చేస్తుంది. కరోనా ఎలా విజృంభిస్తుందో ఇప్పుడు బ్లాక్ ఫంగస్ సైతం నగరాలనే కాదు పల్లెలను వణికిస్తోంది. కరోనా తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పోస్ట్ కోవిడ్లో బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోందా? బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ మరియు ఎల్లో ఫంగస్ ఎలా నియంత్రించవచ్చు? అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ గాజుల గారు మనతో లైవ్లో ఉన్నారు. వారు అందిస్తారు మరిన్ని వివరాలు. అండ్ మీకేమైనా సందేహాలు ఉంటే కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, కరోనాకి సంబంధించి అంటే కరోనా రాకుండా ప్రివెన్షన్కి సంబంధించి ఎన్నో రకాల హోమ్ రెమెడీస్ ఉన్నాయి, జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుంటున్నాం. కాకపోతే కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలామందికి తెలియట్లేదు. వాటి గురించి ఒకసారి తెలియచేయండి. ఈ కరోనాలో మనం ముందే మాట్లాడుకున్నట్టు మీరు చెప్పినట్టుగా ఏంటంటే కరోనా రాకోకుండా తీసుకునే జాగ్రత్తలు మనకందరికీ తెలిసిందే. ఈరోజు రెగ్యులర్గా మాస్క్ ధరించడం కానీ, చేతులు ఫ్రీక్వెంట్గా శుభ్రం చేసుకోవటం కానీ, తర్వాత సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయటం కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ కరోనా రాకోకుండా చూసుకోవటానికి. కరోనా అనంతరం కలిగే కాన్సిక్వెన్సెస్ అంటే ఫస్ట్ వేవ్లో మనము ఇంత సివియర్గా ఈ కాంప్లికేషన్స్ అనేది చూడలేదు. కానీ సెకండ్ వేవ్లో ఏంటంటే ఈ కాంప్లికేషన్స్ ముఖ్యంగా మనకు కనపడుతున్న బ్లాక్ ఫంగస్ కావచ్చు, ఈ లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, కొంతమందికి హార్ట్ స్ట్రోక్స్ కావచ్చు, కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్ అధికంగా వింటూ ఉన్నాం ఈరోజు. ముఖ్యంగా అందరూ ఏంటంటే ఈ బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి కూడా చాలా ఎక్కువగా మనం ఈరోజు మాట్లాడుకోవాల్సి వస్తుంది. అయితే ఎందుకు అనంటే ఒకటి డిసీజ్ యొక్క సివియారిటీ అధికంగా ఉండటం ఒకటి, రెండు ఇన్ఫెక్షన్ తీవ్రత అన్నది అధికంగా ఉండటం మూలంగా ఇటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈరోజు ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం బయటపడాలి ఏ విధంగా అని అనుకుంటే ముఖ్యంగా ఈ బ్లాక్ ఫంగస్ కేసెస్ అన్నవి, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నవి ఎక్కువగా ఆల్రెడీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే కొంతమంది డయాబెటిక్ పీపుల్ కావచ్చు, క్యాన్సర్తో సఫర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏ విధమైన వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళలో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు అధికంగా కనపడుతూ ఉన్నాయి. లేదా లాంగ్ టర్మ్ స్టెరాయిడ్స్ వాడిన వాళ్ళలో కూడా ఏంటంటే ఇటువంటి బ్లాక్ ఫంగస్ కేసులు అధికంగా కనపడుతూ ఉన్నాయి మనకి. వీటికి ముఖ్యంగా మనం నివారించుకోవాల్సింది ఒకటి పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పర్సనల్ హైజీనిక్ ఎన్విరాన్మెంట్లో మనం ఉండటం కానీ, మన సరౌండింగ్స్ హైజీనిక్గా ఉంచుకోవటం కానీ, మనం ధరించే మాస్కుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం కానీ, ప్లస్ ఎవరైనా డయాబెటిక్ లాంటి పీపుల్ ఉంటే వాళ్ళ డయాబెటీస్ను ప్రాపర్ కంట్రోల్ చేసుకోవటం కానీ, ప్రొలాంగ్డ్ స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటే డాక్టర్స్ యొక్క కన్సర్న్ తీసుకొని ఏదైనా స్టెరాయిడ్ డోసెస్ కొంచెం కంట్రోల్ చేసుకోవటం కానీ ఇటువంటివి చాలా ముఖ్యమైనవి అన్నమాట. డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు యశోద మహబూబ్ నగర్ నుండి. యశోద గారు చెప్పండి డాక్టర్ గారికి మీ సమస్య. నెల అవుతుంది మేడం, నాకు పాజిటివ్ వచ్చింది మేడం. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. పాజిటివ్ వచ్చింది మేడం నాకు ఫస్ట్. హలో, చెప్పండి. పాజిటివ్ వచ్చింది మేడం. తర్వాత ఇంకా తగ్గలేదు మేడం. అది తగ్గింది కానీ నెత్తి బాగా లాగేసి వణుకుతుంది, కాళ్ళు చేతులు అన్నీ వణుకుతున్నాయి మేడం. చెయ్యాల్లో తొలిగినట్లు అయిపోతుంది, అది నెత్తిలోకి వెళ్ళి వస్తుంది మేడం. ఓకే, వాయిస్ సరిగా వినపడలేదండి తంది యశోద గారిది. ఎస్ డాక్టర్ గారు, అంటే కరోనా వచ్చి తగ్గింది అంటున్నారు ఆవిడ, అండ్ ఆ తర్వాత కూడా వీక్నెస్ అలాగే ఉంది, కంటిన్యూ అవుతోంది తగ్గినప్పటికీ అని చెప్తున్నారు. ఓకే, దీన్ని యాక్చువల్గా పోస్ట్ కోవిడ్ క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అంటామండి. బేసిక్గా ఈ కరోనా వచ్చి తగ్గిన వాళ్ళలో ఏంటంటే ఒక జనరలైజ్డ్ సిమ్టమ్స్ అంటే విపరీతమైన బలహీనత ఉండటం, ఈవెన్ రెస్ట్ తీసుకున్నా కూడా సరైన రికవరీ అన్నది కనపడకపోవటం, జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ ఉండటం, హెడేక్ ఉండటం, కాళ్ళు చేతులు లాగటం, తిమ్ముర్లు, కాస్త తల తిరగటం లాంటివి కూడా కొన్ని కంప్లైంట్స్ అనేవి ఉంటాయన్నమాట.
బట్ వీటికి అన్నిటికీ ఏంటంటే హైడ్రేషన్ ముఖ్యం. అంటే సరిపడా వాటర్ తీసుకోవటం కానీ, ఏదైనా లిక్విడ్స్ బాగా సరిపడా తీసుకోవటం కానీ. రెండోది మనకు సరైన ఆహారం అనమాట. ముఖ్యంగా ప్రోటీన్ రిచ్ డైట్ని, మల్టీవైటమిన్స్ ఉండే డైట్ని కానీ, లేదా మల్టీవైటమిన్ సప్లిమెంటేషన్స్ కానీ, వైటమిన్ సి, వైటమిన్ డి ట్యాబ్లెట్స్ వాడటం వల్ల కానీ సో కొంతకాలానికి ఇవి గ్రాడ్యువల్గా రికవర్ అవ్వటం అన్నది జరుగుతుంది. యూజువల్గా కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళలో మైల్డ్ ఇన్ఫెక్షన్స్లో ఒక 14 days వరకు ఈ సిమ్టమ్స్ ఉంటాయి. సో అదే సివియర్ ఫామ్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్స్లో ఏంటంటే ఒక్కొక్కసారి 2 months వరకు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది కనపడటానికి అవకాశం ఉంటుంది. బట్ స్లోగా ఏంటంటే ఇవి సరైన డైటు, రెస్టు ఇవి తీసుకోవటం వల్ల ఏంటంటే ఈ సిమ్టమ్స్ నుంచి వాళ్ళు గ్రాడ్యువల్గా రికవర్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, మరొక కాలర్ పార్వతి ఉన్నారు డాక్టర్ గారు. పార్వతి గారు నమస్తే, చెప్పండి మీ సమస్య. నమస్తే అండి. కరోనా వచ్చి తగ్గిందండి ఒక. ఓకే చెప్పండి. హలో. ఓకే అండి. హలో చెప్పండి పార్వతి గారు, వినిపిస్తుంది. కరోనా వచ్చి తగ్గిందండి ఒక 1 week అయిపోయిందండి. మ్మ్. అంటే బాడీ పెయిన్స్ అసలు తగ్గట్లేదండి, ఫుల్ గా ఉన్నాయి అసలు. ఓకే అండి. నీరసంగా వస్తుందండి. అదే అండి, ఇప్పుడే నేను చెప్పినట్టుగా ఈ బాడీ పెయిన్స్ కానీ, వీక్నెస్ అన్నది కానీ గ్రాడ్యువల్గా ముఖ్యంగా 14 days వరకు, అంటే ఈ కరోనా వచ్చి తగ్గిపోయిన ఒక 2 నుంచి 3 వారాల వరకు ఈ కంప్లైంట్స్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే దీనికి రెస్ట్, సరైన డైట్ అండి. ఒకవేళ ఏదైనా మీకు పెయిన్స్ భరించలేనంతగా ఉంటే మైల్డ్ డోస్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే పెయిన్ కిల్లర్స్ లాంటివి తీసుకోవడంతో ఈ పెయిన్స్ రిలీఫ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా డైట్ అండ్ రెస్ట్ మీకు కొంచెం టైంలో మీకు సెటిల్ అవడానికి అవకాశం ఉందండి. అండ్ డాక్టర్ గారు, ఇప్పుడైతే మనం ఎక్కువగా బ్లాక్ ఫంగస్ గురించే వింటున్నాము. కరోనా లాగే ఇది కూడా స్ప్రెడ్ అయిపోతోంది ఎక్కువగా అని, అందులోనూ కంటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. ఎందువల్ల అలా? అంటే ఈ బ్లాక్ ఫంగస్ అన్నది ఈసారి కొంచెం ఇన్సిడెన్స్ కొంచెం అధికంగా చూస్తున్నామండి. ఫస్ట్ వేవ్తో కంపేర్ చేస్తే సెకండ్ వేవ్లో. రీజన్స్ ఒకటి అంటే సెకండ్ వేవ్లో ఇన్ఫెక్ట్ అయిన నెంబర్ చాలామంది ఎక్కువగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు ఇన్ఫెక్ట్ అవ్వటం అన్నది జరిగింది. అంటే అంత హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్ఫెక్షన్, అంటే హై ఇన్సిడెన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అన్నది ఉండటం జరిగింది. అలాగే తీవ్రత కూడా అధికంగా ఉందన్నమాట. సో అయితే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ బ్లాక్ ఫంగస్కు భయపడి సరైన ట్రీట్మెంట్ కూడా తీసుకోవట్లేదు. అంటే అవసరమైన టైంలో సరైన ట్రీట్మెంట్ కూడా తీసుకోవటం అన్నది చేయట్లేదు. దాని మూలంగా అంటే ఎన్నో నష్టాలు కూడా జరుగుతున్నాయి. బేసిక్గా చాలామందికి ఏంటంటే ఒక అపోహ ఏమో ఏర్పడిపోయిందంటే బ్లాక్ ఫంగస్ స్టెరాయిడ్ వాడటం వల్ల వచ్చేస్తుంది అన్నది ఒక ఇది ఉంది. కానీ లాంగ్ టర్మ్ స్టెరాయిడ్ వాడినప్పుడు ఖచ్చితంగా బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావటం అన్నది జరుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్ బ్లాక్ ఫంగస్ కేసెస్ అధికంగా ఎక్కడ చూస్తున్నామంటే సివియారిటీ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువగా వచ్చిన వాళ్ళలో, హై డోసెస్ ఆఫ్ స్టెరాయిడ్ వాడిన వాళ్ళలో, లేదా డయాబెటిక్ పీపుల్, లేదా లాంగ్ టర్మ్గా స్టెరాయిడ్ వాడకంలో ఉన్నవాళ్ళు, లేదా క్యాన్సర్ పేషెంట్స్, హెచ్ఐవి పేషెంట్స్, ఇటువంటి వాళ్ళలో ఏంటంటే ఈ బ్లాక్ ఫంగస్ అన్నది కామన్గా చూస్తూ ఉన్నాం ఈరోజు. బ్లాక్ ఫంగస్ ఒక రకంగా భయపడవలసిన డిసీజే, కానీ ఎర్లీగా రికగ్నైజ్ చేసుకుంటే ఎర్లీ కాంప్లికేషన్స్ అన్నది అంటే మనము లాస్ ఆఫ్ ఆర్గాన్ అన్నది లేకోకుండా చేసుకోవటమే కాకుండా ప్రాణాపాయం కూడా లేకుండా చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా సైనస్ ఇన్ఫెక్షన్స్, కంటిలో ఇన్ఫెక్షన్ రావటం, లేదా బ్రెయిన్కి స్ప్రెడ్ అవటం, లంగ్స్లో కానీ కొన్ని ఆర్మ్పిట్స్లో కానీ ఈ విధంగా అక్కడక్కడ ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అనేది రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. బట్ ఎర్లీ రికగ్నిషన్ మూలంగా ఏంటంటే వీటిని సరైన మందులతో ట్రీట్ చేస్తే లేదా కొంచెం మోడరేట్ ఫేజ్లో ఉన్నప్పుడు కూడా మనకు ఎర్లీ డెబ్రైడ్మెంట్స్ లాంటివి కానీ, లేదా ప్రాపర్ యాంటీఫంగల్ మెడికేషన్స్ ద్వారా కానీ కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా డయాబెటిక్ పీపుల్, లేదా క్రానిక్గా కిడ్నీ డిసీజ్ కావచ్చు, క్యాన్సర్ డిసీజెస్ కావచ్చు, క్రానిక్ డిసీజెస్ ఏదైనా కానీ, లేదా స్టెరాయిడ్ లాంగ్ టర్మ్గా వాడుతున్న వాళ్ళు కానీ కోవిడ్ వచ్చి తగ్గినప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ గురించి కొంచెం మనము అవగాహనతో ఉండటం, ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కాలర్ ఉన్నారు డాక్టర్, రమేష్, హైదరాబాద్ నుండి. రమేష్ గారు నమస్తే, మీ సమస్య గురించి చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే సార్.
హలో రమేష్ గారు చెప్పండి. నమస్తే అండి. సార్, ఇది నాకు ఐబిడి ఉంది. సో నేను వ్యాక్సిన్ తీసుకోవాలి అంటే మెడిసిన్స్ ఎన్ని రోజుల ముందు నేను ఆపేయాల్సి వస్తుందో కొంచెం కనుక్కున్నామని కాల్ చేశాను. ఓకే, మీకు ఐడివి ఉంది అండి? అవును డాక్టర్ గారు. హలో. ఓకే అండి, అంటే బేసిక్గా ఆ మెడికేషన్స్ అయితే మనం ఏం ఆపాల్సిన పని లేదు యాక్చువల్గా. సో యూ కెన్ కంటిన్యూ ద మెడికేషన్స్ అండ్ టేక్ ద వ్యాక్సిన్ అనమాట. వ్యాక్సిన్ తీసుకోవడానికి ఈ మందుల యొక్క ఆపేయాల్సిన అంత అవసరం అయితే ఏమీ లేదు. ఓకే. అండ్ డాక్టర్ గారు మీరన్నారు బ్లాక్ ఫంగస్ ఎర్లీ స్టేజెస్లోనే గుర్తించగలిగితే కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి అని. అయితే ఎలా గుర్తించాలంటారు బ్లాక్ ఫంగస్ అటాక్ని? అండి, బ్లాక్ ఫంగస్ ముఖ్యంగా సైనసస్లో కానీ లేదా ఆర్బిట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా టూత్ ఇన్ఫెక్షన్స్ రూపంలో చాలా ఎక్కువగా కనపడుతుందండి. సో ఈ ఆర్బిట్ ఇన్ఫెక్షన్స్ లేదా సైనసస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే సివియర్ పెయిన్ అన్నది ఒకటి వస్తుంది. రెండోది వచ్చి బ్లాకిష్ డిశ్చార్జ్ కానీ ఎల్లో డిశ్చార్జ్ కానీ ఇటువంటి డిశ్చార్జెస్ నోస్ ద్వారా అన్నది కనపడటం అన్నది జరుగుతుంది. సిన్స్ వీళ్ళు ఆల్రెడీ పోస్ట్ కోవిడ్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్, తర్వాత డయాబెటిక్సో లేకపోతే ఏదో ఒక క్రానిక్ ఎలిమెంట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇటువంటి సిమ్టమ్స్ కనపడంగానే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎర్లీ ఫేజెస్లో ఈ ఇన్ఫెక్షన్ ఐడెంటిఫై చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఐ ఇన్ఫెక్షన్స్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం బ్లరింగ్ ఆఫ్ విజన్, కొంచెం విజన్ అక్యూటీత అన్నది తగ్గటం అన్నది జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఇమీడియట్గా ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రికగ్నైజ్ చేసి ఎర్లీ ఫేజెస్లో దే కెన్ ట్రీట్ అనమాట. విజన్ని మనం సేవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఐబాల్ కూడా పోకోకుండా సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లంగ్స్లో అయితే ఏంటంటే రిపీటెడ్గా కాఫ్ అన్నది బాగా ఎక్కువగా వస్తుంటుంది. అలాగే ఫీవర్స్ వస్తూ ఉంటాయి. బ్లాకిష్ స్ఫుటం వస్తుంటుంది అనమాట. దగ్గినప్పుడు కళ్ళె అన్నది నల్లగా వస్తూ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా హాస్పిటల్కి అటెండ్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మరొక కాలర్ ప్రసాద్ జగిత్యాల అని ఉంటున్నారు. నమస్తే అండి ప్రసాద్ గారు. మేడం నమస్కారం. చెప్పండి మీ సమస్య గురించి. నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది మేడం. హలో, చెప్పండి. అయితే ఒక 8 సంవత్సరాలు అయింది. మొన్న ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్నా. ఓకే, ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్నా మేడం. ఓకే అండి. అయితే నాకు ఫస్ట్ వ్యాక్సిన్ అప్పుడు మా సర్జన్ సార్కి ఫోన్ చేస్తే నువ్వు మీ అటువంటి వాళ్ళే తీసుకోవచ్చు అని చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యాక్సిన్ తీసుకుంటే నాకు నైట్లో జర మా బీపీ ఎక్కువ ఉంటే ప్రాబ్లం బాగైంది మేడం. అయితే అది కోవిడ్ అని చెప్పారు. అయితే మాకు ఇప్పుడు మళ్ళీ సెకండ్ కావాలి, డోసు 28 చెప్తాను పోతే వాళ్ళు లేదని అంటారు. అయితే దీనివల్ల ఇప్పుడు నాకు ఏమైనా మళ్ళీ ఏమైనా పెయిన్స్ బాగా అని అడుగుతున్నాను మేడం. ఓకే, ప్రశ్న అర్థం కాలేదండి నాకు. హలో సార్. వ్యాక్సిన్ తీసుకున్నారండి. ఆయనకి బైపాస్ సర్జరీ జరిగి ఒక 8 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నారు. సెకండ్ డోస్ కనుక లేట్గా తీసుకుంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని అడుగుతున్నారు. వ్యాక్సిన్ ప్రస్తుతానికి అందుబాటులో లేకపోయేసరికి లేట్గా తీసుకోవటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ సెకండ్ డోస్ లేట్గా తీసుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. సో ఫస్ట్ డోస్ ఎలా ఉంటుందో సెకండ్ డోస్ కూడా అంతే. కాకపోతే ఏంటంటే కోవిషీల్డ్ అనేది కొంతకాలం వెయిట్ అనేది చేయొచ్చు. యాక్చువల్గా ఏంటంటే 8 వీక్స్ వరకు వెయిట్ చేయడానికి ఆస్కారం ఉంది. కోవాక్సిన్ అన్నది ఇంకా అంటే కొంచెం ఎర్లీగా అతను ఎటువంటి వ్యాక్సిన్ తీసుకున్నాడు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కోవాక్సిన్ అయితే ఇన్ ప్రాపర్ టైంలో తీసుకోవటం అన్నది ఇంపార్టెంట్. 4 to 6 వీక్స్ టైంలో తీసుకోవచ్చండి. అండ్ డాక్టర్ గారు, వ్యాక్సిన్ తీసుకున్న ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత చాలా మందిలో బాడీ పెయిన్స్ కానీ, హెడేక్ కానీ, అలాగే ఫీవర్ కానీ చూసాము. అయితే సెకండ్ డోస్ తర్వాత కూడా ఇలాగే ఉంటాయంటారా? అండ్ బేసిక్గా ఏంటంటే దిట్స్ అనేది సమ్ ఆఫ్ ద ఇమ్యూనాలజికల్ రియాక్షన్ అండి. బాడీలో కలుగుతున్న ఇమ్యూనాలజికల్ రియాక్షన్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ. సో ఆ టైంలో కొంత బాడీ పెయిన్స్ రావటం, మైల్డ్ ఫీవర్స్ రావటం ఇవన్నీ చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. ఈవెన్ సెకండ్ డోస్ అప్పుడు కూడా అవి ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ డాక్టర్ గారు, బ్లాక్ ఫంగస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ బ్లాక్ ఫంగస్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటారు?
బేసిక్గా బ్లాక్ ఫంగస్ గురించి మాట్లాడుకునేటప్పుడు అండి మనం ప్రివెన్షన్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు బ్లాక్ ఫంగస్ అధికంగా కనపడటానికి ముఖ్యమైన కారణాల్లో ఏంటంటే, ఒకటి సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల, మైక్రోవాస్కులేచర్ అన్నది దెబ్బతినటం వల్ల, అంటే అతి సన్నటి రక్తనాళాలు దెబ్బతినటం వల్ల లోపల ఉన్న పొరలు చనిపోయి ఫంగస్కి ఏంటంటే ఆస్కారాన్ని ఇస్తూ ఉన్నాయన్నమాట. ఈ ఫంగస్ అనేది ఈసారి అధికంగా కనపడటానికి కారణం ఏంటంటే, కొన్ని కారణాలు. ఒకటి, పర్సనల్ హైజీన్ అన్నది సరిపడా లేకపోవటం. అంటే ఈ ఫంగై అన్నది ఎక్కడైనా ఉంటుంది, మన ఎన్విరాన్మెంట్లో ఎక్కడైనా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే యూజ్డ్ మాస్కులు రిపీటెడ్గా వాటిని ప్రాపర్గా వాష్ చేయకోకుండా, డ్రై చేయకోకుండా వాడటం అన్నది ఒక రీజన్ అయితే, రెండోది వచ్చి ఎన్విరాన్మెంటల్ హైజీన్ అన్నది మెయింటైన్ చేయకపోవటం ఒకటి. మూడోది, ఇప్పుడు ఈ రీసెంట్గా మనం చూసాం సివియర్ ఆక్సిజన్ స్కేర్సిటీ ఉన్నప్పుడు కొంత ఇండస్ట్రియల్ ఆక్సిజన్ అన్నది వాడటం అనేది జరిగింది కొన్ని ప్లేసుల్లో. అంటే ఎక్కడ వాడారు ఏంటి అన్నది మనం పర్టికులర్గా చెప్పలేము, కానీ ఇండస్ట్రియల్ ఆక్సిజన్ కూడా కొన్ని చోట్ల వాడినట్టు మనకు న్యూస్ అయితే ఉంది. ఈ ఇండస్ట్రియల్ ఆక్సిజన్ అన్నది మెడికల్ ప్యూరిటీ అన్నది ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఈ బ్లాక్ ఫంగస్ కేసెస్ అనేది అధికంగా రావటం అనేది జరిగింది. అలాగే ఈ డయాబెటిక్ పీపుల్ కావచ్చు, స్టెరాయిడ్స్ ఎక్కువ కాలం వాడుతున్న వాళ్ళు కావచ్చు, అధికంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల కావచ్చు, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఫ్రీక్వెంట్గా చూసాం. అయితే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ పర్సనల్ కేర్ కన్నా ఇమీడియట్గా డాక్టర్ని అటెండ్ అవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎర్లీ ఫేజెస్లో మనం ఏంటంటే డాక్టర్ దగ్గరికి రీచ్ అవ్వటం అన్నది జరిగితే, ఎర్లీ ఫేజెస్లో అంటే మైనర్గా ఉన్నప్పుడే దాని యొక్క ట్రీట్మెంట్ అనేది జరిగిపోవటం అన్నది జరుగుతుంది. సో ఇవి యాంటీఫంగల్ డ్రగ్స్కి బాగా రెస్పాండ్ అవుతాయి. దానికి తోడు ఇఫ్ ఇట్ ఈస్ కన్ఫైన్ టు, అంటే ఒక భాగానికి కన్ఫైన్ అయిన ఉన్నప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైనస్లో వచ్చేసి అది బ్రెయిన్ వరకు ఎక్స్టెండ్ అయ్యింది అనుకోండి, అప్పుడు కాంప్లికేషన్స్ తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ అలా కాకోకుండా ఎప్పుడైతే సైనస్ పెయిన్ వచ్చి కొంచెం బ్లాకిష్ డిశ్చార్జ్ వస్తున్నప్పుడు ఎర్లీగా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ చిన్న సైనస్లో ఉండే ఫంగస్ని రిమూవ్ చేయడం వల్ల ప్లస్ యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఏంటంటే త్వరగా రికవరీ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇందులో పేషెంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాకోకుండా చూసుకోవాల్సినవి చాలా ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కూడా అతి ముఖ్యమైనది అనమాట. ఓకే, వన్ మోర్ కాలర్ అండి, పద్మావతి. నమస్తే అండి పద్మావతి గారు. ఎస్, కాల్ డ్రాప్ అయింది. డాక్టర్ గారు, అంటే బ్లాక్ ఫంగస్ ఒకటే కాదు, ఈ మధ్య మనం వైట్ ఫంగస్ అలాగే ఎల్లో ఫంగస్ గురించి కూడా వింటున్నాం. ఈ మూడింటికి ఏంటండి కామన్ పాయింట్స్ ఏమున్నాయి, అలాగే డిఫరెన్సెస్ ఏంటి? ఏం లేదండి, ఇవన్నీ ఒకే టైప్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ద డిశ్చార్జ్ వచ్చేది ఒక్కోసారి బ్లాకిష్ డిశ్చార్జ్ రావచ్చు, ఒక్కోసారి కొంత ఎల్లోయిష్ డిశ్చార్జ్ రావచ్చు. ఇన్వాల్వ్మెంట్ అయ్యే పార్ట్ని బట్టి ఒక్కోసారి వైటిష్ డిశ్చార్జ్ కూడా రావచ్చు అనమాట. ఈవెన్ మనకు క్యాండిడియల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా అధికంగా కనపడుతుంటాయి, ఆస్పర్జిల్లస్ ఇన్ఫెక్షన్స్ కూడా అధికంగా కనపడుతుంటాయి. కలిగే డిశ్చార్జ్ని బట్టి ఏంటంటే ఇది ఎల్లో ఫంగస్ అని వైట్ ఫంగస్ అని నేమ్ చేయటం అనేది జరిగింది. బట్ ఆర్గానిజం అన్నది సేమ్ అనమాట. ఒకటే మ్యూకార్మికోసిస్కి ఏదైతే కాజేటివ్ ఆర్గాన్ ఉందో అదే ఆర్గానిజమే ఈ డిసీజెస్ కన్నిటికీ కారణం. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే మనం హైజీనిక్ ఎన్విరాన్మెంట్స్లో ఉండటం, సో మనం సరైన న్యూట్రిషన్ తీసుకోవటం, బ్లడ్ షుగర్స్ ఉంటే బ్లడ్ షుగర్స్ ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశాలు. ఓకే, మరొక కాలర్ దినేష్ కరీంనగర్ నుండి. నమస్తే అండి దినేష్ గారు. నమస్తే అండి. సమస్య చెప్పండి డాక్టర్ గారికి. నాకు రీసెంట్ గా కోవిడ్ వచ్చి 15 days అయిపోయిందండి. పోస్ట్ కోవిడ్ పల్మనరీ ఎంబోలిజం అనేది ఒకటి మనం రీసెంట్ గా వింటున్నాము. సో దాని గురించి పోస్ట్ కోవిడ్ తర్వాత ఏమైనా టెస్ట్ మ్యాండేటరీగా చేసుకోవాలా, లేదంటే దాన్ని ఎర్లీ స్టేజ్ లో ఎట్లా గుర్తించాలి? ఓకే, ఈ దినేష్ గారు మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ మనం ఏంటంటే జనరల్ కంప్లైంట్స్గా ఒకటి, ఆర్గానిక్ స్పెసిఫిక్గా కంప్లైంట్స్ కింద ఒకటి మనం తీసుకోవచ్చండి. ఈ కోవిడ్లో ఏంటంటే ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్, అంటే లోపల ప్రతి భాగము వాపుకు గురి అవుతుంది. ముఖ్యంగా బ్లడ్ వెజల్స్ అన్నవి బాగా సివియర్ ఇన్ఫ్లమేషన్ అన్నది క్రియేట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే చిన్న బ్లడ్ వెజల్స్ నుంచి పెద్ద వెజల్స్ వరకు ఈ కొయాగులోపతి అంటాం, అంటే బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ అధికంగా ఉంటుంది.
సో వచ్చిన సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ని బట్టి ఈ క్లాట్ అయ్యే టెండెన్సీ ఎలా ఉంది అన్నది వీళ్ళకు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఏంటంటే వీటిని ఏ విధంగా అసెస్ చేస్తామంటే డైమర్ లెవెల్స్, యాక్టివ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే డైమర్ లెవెల్స్ చూస్తాం. సో డ్యూరింగ్ ద ఫేజ్ ఆఫ్ కోవిడ్ ఇన్ఫెక్షన్లో మీ డైమర్ లెవెల్స్ అధికంగా ఉంటే వాళ్ళకి ఏంటంటే ఈ బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ అధికంగా ఉందని అర్థం. సో ఆ కోవిడ్ ఇన్ఫెక్షన్ టైంలో అందుకనే మనం ఏంటంటే హెపరిన్ యొక్క లో మాలిక్యులర్ వెయిట్ హెపరిన్స్ కావచ్చు, లేదా హెపరిన్ అంటే బ్లడ్ క్లాట్ కాకోకుండా వాడే మెడికేషన్స్ అనేవి వాడతాం. అలాగే కొంతమందికి సివియారిటీ ఇన్ఫెక్షన్ అన్నది అధికంగా ఉన్నా, లేదా ఈ డైమర్ లెవెల్స్ అనేది బాగా అధికంగా ఉండి రికవరీ అయిన వాళ్ళకి ఏంటంటే మళ్ళీ క్లాట్ ఫార్మేషన్ రాకోకుండా కొన్ని యాంటీకోయాగులెంట్స్ అంటే ఓరల్ యాంటీకోయాగులెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవి మనం ఏంటంటే సివియారిటీని బట్టి ఒక్కోసారి 3 months లేదా 6 months వరకు కూడా వాడాల్సి వస్తుంది. ఈ కాంప్లికేషన్స్ అనేవి కేవలం లంగ్కే పరిమితం అవ్వు. లంగ్లో ఏంటంటే మనకు 2 రకాల కాంప్లికేషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కోవిడ్ మూలంగా డ్యామేజ్ అయిపోవటం వల్ల ఏంటంటే లంగ్ అంతా ఫైబ్రోసిస్ వచ్చి వాళ్ళకు ఆయాసం లాగా రావటం కానీ, కొంచెం వర్క్ చేసినా ఆయాస పడిపోవటం కానీ, లేదా రిపీటెడ్గా లంగ్ ఇన్ఫెక్షన్స్, వేరే ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇవి రిపీటెడ్గా రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ బ్లడ్ వెజల్స్కి సంబంధించిన కాంప్లికేషన్స్ అన్ని ఆర్గాన్స్లోనూ రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు అడిగినట్టు పల్మనరీ ఎంబోలిజం అనేది ఒక కామన్ కాంప్లికేషను. అలాగే గుండెకు సంబంధించిన రక్తనాళాలు డ్యామేజ్ అయిపోవటం వల్ల కార్డియోమయోపతి అంటాం, అంటే గుండె యొక్క కండరాలు బలహీనపడి గుండె ఫెయిల్యూర్ అయ్యే టెండెన్సీ కూడా వీళ్ళకు ఉంటుంది. అలాగే హార్ట్ అటాక్స్ కూడా చాలా అధికం. పోస్ట్ కోవిడ్ పేషెంట్స్లో ఏంటంటే హార్ట్ అటాక్స్ కూడా అధికంగా ఉంటాయి. రెండోది లివర్ డ్యామేజ్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, షుగర్స్ అధికంగా ఉండటం కానీ, లేదా కాళ్ళల్లో రక్తనాళం గడ్డగట్టిపోవటం వల్ల కాళ్ళు తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందుకనే ఈ కొయాగులోపతిలో నుంచి మనం బయటపడాలంటే ఓరల్ యాంటీ కోయాగులెంట్స్ అన్నది ప్రివెంటివ్గా వాడాల్సి ఉంటుంది. సో ఈవెన్ బిగినింగ్లో వాడుతున్న స్టెరాయిడ్స్ అంటే డ్యూరింగ్ అక్యూట్ ఫేజ్లో వాడిన స్టెరాయిడ్స్ ట్యాపర్డ్ డోసెస్లో నిదానంగా ఆపుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ని కంట్రోల్ చేయగలిగేది స్టెరాయిడ్స్ మాత్రమే. కాబట్టి ట్యాపర్డ్ డోసెస్లో నిదానంగా ఆపుకుంటూ రావటం జరిగితే ఈ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది కంట్రోల్ అవడానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ బ్లడ్ క్లాట్ కాకోకుండా వాడుకునే మందులు కూడా రెగ్యులర్గా కొన్నాళ్ళ పాటు అంటే 3 to 6 months డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ అనమాట. సివియారిటీ ఆఫ్ ద డైమర్ లెవెల్స్ కానీ, లేదా ఆ కొయాగులోపతి ఉన్న పాసిబిలిటీస్ని ఆస్కారం చేసుకొని ఒక 3 to 6 months ఈ డ్రగ్స్ వాడితే ఇటువంటి కాంప్లికేషన్స్ను ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంది. అండ్ డాక్టర్ గారు, వన్స్ కరోనా వచ్చిన తగ్గిన పర్సన్లోనే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనం చూస్తున్నామా, లేదంటే జనరల్గా కూడా ఉంటాయంటారా ఇవి? లేదండి, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎనీ క్రానిక్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి, లేదా డయాబెటిక్ పీపుల్కి, రీనల్ ఫెయిల్యూర్, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరిలోనూ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వస్తాయండి. ఇది బేసికలీ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఫంగసే కాబట్టి ఎవరికైతే టెండెన్సీ ఉంటుందో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని అక్వైర్ చేసే టెండెన్సీ ఉంటుందో వాళ్ళలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా కామన్గానే కనపడుతుందండి. ఓకే. అండ్ మనం వింటున్న ఈ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్, వీటిలో ఏదన్నా ఒకటి మాత్రమే ఎట్ ఎ టైం ఒక పర్సన్ని అటాక్ చేయగలదంటారా, లేదంటే ఒక పర్సన్లో 3 కూడా మనం డిటెక్ట్ చేయొచ్చా? లేదండి, బేసికలీ ఈ కాజేటివ్ ఆర్గానిజం ఒకటే. ఈ బ్లాక్ ఫంగస్ ఏదైతే మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందో సేమ్ ఇన్ఫెక్షనే ఒక పర్సన్లో ఉన్నప్పుడు అతని నుంచి వచ్చే డిశ్చార్జెస్ యొక్క కలర్ని బేస్ చేసుకొని వీటిని నేమ్ చేయటం జరిగింది, ఈ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అన్నది. అయితే క్యాండిడియల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు మ్యూకార్మైకోసిస్తో పాటు అదర్ క్యాండిడియల్ ఇన్ఫెక్షన్స్, సూపర్ ఇన్ఫోజ్డ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. అండ్ డాక్టర్ గారు, మరి ఎలా నియంత్రించవచ్చు అంటారు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని? నియంత్రణ అంటే ఒక్కటేనండి. బేసిక్గా ఏంటంటే క్రానిక్ ఎలిమెంట్స్ ఉన్నవాళ్ళు, అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ డయాబెటిక్ పీపుల్, లేకపోతే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ పీపుల్, క్యాన్సర్ పేషెంట్స్, వీళ్ళందరూ ఏంటంటే తగు జాగ్రత్తలు అంటే ఎన్విరాన్మెంటల్, సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ని హైజీనిక్గా ఉంచుకోవటం. డయాబెటిక్ పేషెంట్స్ అయితే వాళ్ళ యొక్క షుగర్స్ను చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోవటం.
సరైన న్యూట్రిషియస్ డైటు, వైటమిన్ సప్లిమెంటేషన్స్ని తీసుకోవటం. సో ఈ వాడిన మాస్కులే మళ్ళీ మళ్ళీ వాడుకోకుండా ఫ్రెష్ మాస్కుల్ని ప్రిఫర్ చేయటము, ఇటువంటి జాగ్రత్తలు, కొన్ని జాగ్రత్తల మూలంగా ఈ బ్లాక్ ఫంగస్ అన్నది అవాయిడ్ చేయటం అనేది జరుగుతుంది. అలాగే రిపీటెడ్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అవాయిడ్ చేయాలి. ఏదైనా స్టెరాయిడ్స్ లాంగ్ టర్మ్లో ఉంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళ యొక్క డాక్టర్ని కాంటాక్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా డోసెస్ అని అడ్జస్ట్ చేసుకోవడం అన్నది కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ డాక్టర్ గారు, వన్స్ ఈ బ్లాక్ ఫంగస్ కనుక అటాక్ అయిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ ద్వారా దాన్ని ట్రీట్ చేయొచ్చు అంటారు? ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి వీటికి? ముఖ్యంగా ఏంటంటే ఇవి యాంటీ ఫంగల్ మెడికేషన్స్, ముఖ్యంగా యాంఫోటెరిసిన్ బి అన్నది చాలా చక్కగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పైన పనిచేస్తుంది. సెకండ్ థింగ్ వచ్చి ఇన్వాల్వ్మెంట్ అయిన ఆర్గాన్ని, డిసీజ్ సివియారిటీని బట్టి కూడా మనం ఏంటంటే ఈ ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ లంగ్లో వచ్చిన బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షనే అనుకోండి, వీటికి బేసిక్గా సిస్టమిక్ యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఈ యాంఫోటెరిసిన్ బి కానీ లేదా ఫుసకోనజోల్ కానీ ఇలాంటివి వాళ్ళకు వాడాల్సి వస్తుంది. అలా కాకుండా సైనస్ ఇన్ఫెక్షన్ ఉండి సైనస్లో బ్లాక్ ఫంగస్ వచ్చిందనుకోండి, దానికి సైనస్లోకి ఎండోస్కోపిక్ డెబ్రైట్మెంట్ అనేది చేస్తారు. లోపల ఉన్న ఫంగస్ని మొత్తం రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. దానితో పాటు వాళ్ళు ఏంటంటే యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అలాగే ఐబాల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఏంటంటే ఎర్లీ ఫేజెస్లో యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. అలా కాకోకుండా కంప్లీట్ ఐ లాస్ వస్తే మాత్రం ఐ రిమూవల్ అంటే ఎన్యూక్లియేషన్ అనేది చేయటం అనేది చేస్తారనమాట. ఈవెన్ మనకు ఇటువంటి ఇన్ఫెక్షన్ అంటే డిపెండ్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది బాడీ, ఏ పార్ట్ ఆఫ్ ది బాడీలో ఎంత సివియారిటీలో ఉంది అనే ఇన్ఫెక్షన్ తీవ్రని బట్టి వాటిని మనం ఏంటంటే డ్రగ్స్తో కంట్రోల్ చేయటమో, కొన్ని రకాల డెబ్రైడ్మెంట్ ప్రొసీజర్స్ అనేది చేయటం అనేది చేసి దాన్ని కంట్రోల్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈరోజు పోస్ట్ కోవిడ్ కేర్ గురించి, అలాగే బ్లాక్ ఫంగస్ని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. అండ్ కాలేజ్కి సంబంధించిన సందేహాల్ని కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి జీవనరేఖ ప్రత్యేక లైవ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.